చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత ఫ్రెషర్స్‌కి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొంత రిస్క్ కూడా ఉంది. అంటే పాజిటివ్ చేంజెస్ ఏంటి అంటే లెర్నింగ్ అనేది చాలా పెరిగింది చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత. ఒకప్పుడు ఏదన్నా ఒక క్వశ్చన్ కానీ ఏదన్నా ఒక ఇష్యూ కానీ వచ్చినప్పుడు ఫస్ట్ గూగుల్ సెర్చ్కి వెళ్ళి గూగుల్లో టైప్ చేసేవాళ్ళు. సో మనకి సో మెనీ లింక్స్ వచ్చాయి, ఆ లింక్స్ లో ప్రాపర్ లింక్ ని ఐడెంటిఫై చేసుకునేవాళ్ళు. సెకండ్ థింగ్ ఏంటంటే స్టాక్ ఓవర్ఫ్లో అని ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో ఆల్మోస్ట్ టెక్నికల్ కి సంబంధించిన 4 క్వశ్చన్స్ దాంట్లో ఉంటాయి. సెర్చ్ చేసుకునేవాళ్ళు, సొల్యూషన్ ఐడెంటిఫై చేసి రాసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే డైరెక్ట్ గా చాట్‌జీపీటీకి ఇచ్చేస్తున్నారు, చాట్‌జీపీటీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఎలా అయిపోయిందంటే అంతకుముందు టీచర్ని అడిగేవాళ్ళు, లేదంటే వాళ్ళ సీనియర్స్ని అడిగేవాళ్ళు, లేదంటే ఏదన్నా ఒక ఫర్మ్లో రాసేవాళ్ళు ఇలా నాకు ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చిన దాకా వెయిట్ చేయాలి యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఇప్పుడు అలా లేదు. ఒక డీబగ్గింగ్ స్కిల్ కానీ లేదంటే ఒక ఎర్రర్ కానీ ఏదైనా చాట్‌జీపీటీకి ఇస్తుంటే చాట్‌జీపీటీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఈ ప్రాబ్లం ఇందువల్ల వచ్చింది, సో యూ కెన్ గో అండ్ ఫిక్స్ ఇట్ అని. సో దానివల్ల ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఇన్స్టెంట్ అయిపోయింది అనమాట. థర్డ్ థింగ్ ఏంటి అంటే సెల్ఫ్ లెర్నింగ్ కల్చర్ కూడా పెరిగిపోయింది. సో ఒక క్లాస్ రూమ్ మీద డిపెండ్ అవ్వకుండా క్లాస్ రూమ్ లో ఏం చెప్తున్నారు అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి, లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోర్ జావా చెప్తున్నారు, కోర్ జావాలో ఒక కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ అసలు ఏంటి అని చాట్‌జీపీటీకి ఇస్తుంటే చాట్‌జీపీటీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వీళ్ళు అవి తీసుకుని ఒక్కొక్కటి నేర్చుకుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ లెర్నింగ్ కూడా చాలా బాగా పెరిగిపోయింది. కాకపోతే ఇక్కడ ఒక రిస్కీ పాయింట్స్ కూడా ఉన్నాయి. రిస్కీ పాయింట్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఒక ప్రాజెక్ట్ ని బిల్డ్ చేస్తున్నప్పుడు చాట్‌జీపీటీలో ఉన్న కోడ్ ఏదైతే ఉందో తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేస్తున్నారు. అలా కాపీ పేస్ట్ చేస్తున్నప్పుడు అప్పటికి అది ఓకే, కానీ డిపెండెన్సీ పెరిగిపోతుంది. అంటే దాంట్లో ఏదన్నా ఒక ఎర్రర్ కానీ బగ్ కానీ ఏదన్నా వచ్చిందంటే మళ్ళీ చాట్‌జీపీటీ మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఇన్ కేస్ చాట్‌జీపీటీ లేదనుకోండి, దట్ కోడ్ కెనాట్ ఎగ్జిక్యూట్, దట్ డీబగ్గింగ్ కెనాట్ బి డన్ ఎనీథింగ్. సో ఇప్పుడు అంటే లెర్నింగ్ కూడా ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే నేర్చుకునేవాళ్ళు, గుర్తుపెట్టుకునేవాళ్ళు, రాసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు, బిల్డ్ చేస్తున్నారు, ఇంప్రూవ్ చేస్తున్నారు. సో చాట్‌జీపీటీ ఏంటంటే పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా ఉంది. సో చాట్‌జీపీటీ మనం పాజిటివ్ కనుక యూజ్ చేసుకుంటే, సో కంపెనీస్ కూడా ఇప్పుడు చాట్‌జీపీటీ యూజ్ చేయమని చెప్తుంది, కానీ డైరెక్ట్ గా కాపీ చేసి పేస్ట్ చేయొద్దు, అండర్స్టాండ్ అండ్ అప్లై దట్ స్కిల్స్ ఇన్ టు అవర్ ప్రాజెక్ట్ అని చెప్తుంది. సో చాట్‌జీపీటీ వల్ల పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి.